హంసకథలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఒక మోటివేషనల్ స్టోరీలో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు ఒకటి చెప్పాలని నిర్ణయించుకున్నాను. అదేం లేదు, ఒక గొప్పవాడిగా ఎదగాలి, ఒక విజయం వైపు వెళ్ళాలి అంటే దానికి ఏం కొలమానాలు ఉండవు, దానికి ఏం పాఠాలు ఉండవు. జీవితంలో కష్టపడడం ఒకటే కొలమానం, అదే ప్రమాణం, అదే విజయానికి ప్రమాణం, అదే విజయానికి కొలమానం. ఒక ఊర్లో అంటే ధనపూర్ అనే ఒక ఊర్లో చిన్న పల్లెటూరు. ఆ చిన్న పల్లెటూరులో చిన్న రైల్వే స్టేషన్ కూడా ఉంది. అప్పుడు ఒకటి ఒక ప్యాసింజర్ రైలు వెళ్తుంటుంది. అది పల్లెటూరు అంటే ఆ ఊరి మీదకి వెళ్తుంది కాబట్టి ఆ ధనపూర్లో ఒక చిన్న రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఆ ఊర్లో మన హీరో చందు అనే కుర్రాడు ఉన్నాడు. అతడికి 15 ఏళ్ళు. చిన్నప్పుడే తండ్రి పోయాడు, బాగా తాగి అతను మొత్తమైపోయాడు. తల్లి పెంచుకుంటూ వచ్చింది, చిన్నగా చదివించుకుంటూ ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే వాడికి ఒక 10-12 ఏళ్ళు వచ్చేసరికి తల్లి కూడా చనిపోయింది. దురదృష్టం అంటే వాడికి అందరూ అనుకుంటే వీడు దురదృష్టవంతుడు, వీడికి అసలు అదృష్టం లేదు, చిన్నప్పుడు తండ్రి పోయాడు. ఆ పల్లెటూరు అందరూ కూడా సాయం చెయ్యకపోగా తల్లి చనిపోయేసరికి అందరూ కూడా ఆ తల్లికి దహన సంస్కారాలు చేశారు ఊరు వాళ్ళంతా కలిసి. తర్వాత వీడి విషయం ఎవరికి ఆ దహన నీకేం కంగారు లేదు, మేము ఉన్నామని చెప్పారు ఆ వేడిలో వేడి. కానీ తర్వాత చేసిన వాళ్ళు ఎవరు లేరు. తర్వాత 12 ఏళ్ళు కుర్రాడు. అయితే అందరూ కూడా ఏదో ఒక బిరుదు వేసినట్టుగా దురదృష్టవంతుడు, తల్లి తండ్రిని పొట్టను పెట్టుకున్నాడు. వీడికేం తెలుసు, తల్లికి జబ్బు చేసి చచ్చిపోయింది, తండ్రి చిన్నప్పుడే వీడు చూడలేదు, చిన్నప్పుడే చనిపోయాడు, ఏదో ఎలాగ చనిపోయాడు, అది చచ్చిపోయాడు తండ్రి ఫలానా కూడా వీడికి తెలియదు, ఈ చందుకు తెలియదు. సరే అక్కడ ఏదైనా పని చేసి పెడతాని వాళ్ళకి వీళ్ళకి కుండలతో నీళ్లు పోయడం, అలాగే వాళ్ళ పశువులు ఉంటే వాటికి గడ్డి వేయడం, ఇలాంటి చిన్న చితకా పనులు వాడికి చేయడం, వాళ్ళు ఏదో మిగిలిపోయిన అన్నమో మిగిలిపోయిన రొట్టెలో పెట్టడం. చందు చాలా దుర్భరంగా సాగుతుంది. పైపేచి పెట్టి కూడా వెళ్ళిన వీడి ముఖం చూస్తే మనకు దురదృష్టం అంటుకునేలా ఉంది, మన అదృష్టం కూడా వీడు ఎత్తుకెళ్ళిపోయేలా ఉన్నాడు అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు వీడికి చందుకి ఎంత ఆలోచించిన అదృష్టం అంటే ఏంటి, అదృష్టం ఎలా వస్తుంది, అది ఏంటి వస్తువా ఏంటి, అసలు నేను అదృష్టాన్ని కోల్పోయాను అంటున్నారు, నేను దురదృష్టవంతుడు అంటున్నారు, ఏమిటో వీడికి అర్థమయ్యేది కాదు. సరే అలా ఉండున్న టైంలో ఆ ఊరంతా ఇలాగ మాటకి ఇలా తిడుతూ ఉంటే పెట్టినా పెట్టపని ఇవన్నీ వాడికి బాగా గుచ్చుకుంటాయి. ఆ పసి వయసులో ఆ చిన్న మనసు గుచ్చుకుంది. చిచ్చి, ఇక నేను దురదృష్టవంతున్నారు, ఈ ఊరు అందరూ కూడా నన్ను ఈ రకంగా మాట్లాడడం నచ్చలేదా వాడికి, ఆ చందు మనసుకు నచ్చలే, సరిపెట్టుకోలేకపోతాడు. ఎంత గతి లేని వాడైనా ఇలా మాట్లాడే వాడి మనసులో ఒకటి ఉండిపోయింది. అసలు అదృష్టం ఏంటి, ముందు ఆ అదృష్టాన్ని సంపాదిద్దాం, తర్వాత చెప్దాం నేను అదృష్టవంతుడని వీళ్ళకి నిరూపిద్దాం, ఈ ఊర్లో అవుతాం అంటే దానికి డెఫినేషన్ తెలియదు మనకు తెలిసేంటి అదృష్టం అంటే ఏంటి. విజయం సాధించిన ప్రతి ఒక్కరికి అదృష్టం కలిసి వచ్చినట్టే ఒక రకంగా జనాల దృష్టిలో. అదృష్టానికి ప్రత్యేకించి మనకేమీ నిర్వచనం లేదు, అదృష్టం సంపాదించడానికి ఏమీ అవకాశం లేదు, ఏమి మార్గాలు కూడా లేవు. సరే ఇలా ఉంటే ఒకరోజు ఆలోచించాడు చందు, బాగా రాత్రంతా ఆలోచించాడు. ఆకాశంలో చూస్తుంటే ఆ పై నక్షత్రాలు కనపడ్డాయి. ఏదో ఇంకా మటుకు ఈ ఊర్లో ఉండకూడదు, వీళ్ళందరి చేత మాట పడకూడదు అని చెప్పేసి వెంటనే ఆ ఊరు రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోయాడు. చిన్న పల్లెటూరు చెప్పాక రైల్వే స్టేషన్, ఏ బండి వస్తే ఆ బండి ఎక్కేద్దాం అని చెప్పాడు. డబ్బులు టికెట్ అన్నీ కూడా వాడికి ఏం తెలియదు, ఆ టైంకి తెలియదు. వెంటనే ఒక 2 జతల బట్టలు చిన్న సంచిలో వేసుకుంటాడు. ఆల్రెడీ వాళ్ళ తల్లితో ఉన్నప్పుడే చిన్న పూరిపాక, దాన్ని అలా వదిలేశాడు. ఎవరికైనా చెప్పి వెళ్ళడానికి వీడు చుట్టాలా బంధువులు, వీడు నానే వాళ్ళు ఎవరూ లేరు, వీడు ఒక అనాథ. వీడు ఎప్పుడైతే వీళ్ళ అమ్మ కూడా చచ్చిపోయిందో వీడితో మాట్లాడే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఎవరైనా మాట్లాడద్దని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కట్టడి చేసేవారు. వీడు దురదృష్టవంతుడిని వీడి మీద ముద్ర వేసి, అదృష్టం వీడి దగ్గరికి కూడా రాదు, వీడి దగ్గరికి వెళ్తే మన దరిదృష్టం కూడా పోతే మనకు దరిద్రం పడుతుందని చెప్పి అలా చెప్పుకోవడంతో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాడు, ఆ ఊరు ప్లాట్ఫామ్ మీద నెమ్మదిగా అలా కూర్చున్నాడు. ఆలోచించాడు, ఆకలిగానే ఉంది, ఏం చేయగలడు. సరే ఎవరు అంత దయగల ప్రభువులు ఆ ఊర్లో ఎవరు లేరు, మనుషులు ఎందుకు కఠినంగా ఉంటారో ఎందుకు దయ చూపుతారో ఎవరికీ తెలియదు, అది వాళ్ళ ఇష్టం, అది పరిస్థితుల ప్రభావం అంతే. సరే ఒక రైలు వచ్చింది, అది ఎటు వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఏ ఊరు వెళ్తుంది అని తెలియదు. నెమ్మదిగా ఎక్కడ ఆగితే అక్కడ దిగుతాం అని చెప్పేసి అంటే ఆఖరికి అది ఒక సిటీ, ఒక నగరానికి చేరుకుంది ఆ రైలు. ఒక 4-5 గంటలు ప్రయాణం చేసి ఆ రైలు ప్రయాణం కూడా వీడికి కొత్త అనుభూతి, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. వీడు ఎక్కడ కూర్చుంటాడు, వీడి మురికి బట్టలు, వీడి నిక్కరు చొక్కా, చేతిలో చిన్న సంచి,
వీడిని ఎక్కడైనా సీట్లో కూర్చుందన్నా వీడి చిచ్చి అతలపో ముష్టివాళ్ళ ఉన్నావు బిచ్చగాళ్ళ ఉన్నావు అంటారని చెప్పేసి ఆ గుమ్మలోనే కూర్చుని అలా చూస్తూ ఆ రైలు వెళ్తుంటే అదే అప్పటిదాకా వాడికి ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ వాడు ఆకలి అన్నీ మర్చిపోయి ఆ రైలు ఎలా వెళ్తుంటే వెనక చెట్లు వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ ఆ పసితనంలాగా వాడి పసితనం అంటే ఆ వయసులో వాడికి ఆ అనుభూతిని అనుభవిస్తూ వెళ్ళాడు. చివరికి ఆ చీకటి పడే సమయానికి ఒక నగరానికి వెళ్ళిపోయింది అది. అక్కడ దిగిపోవాలి, ఇంకా ఆ రైలు ఆగిపోయింది కదా, అందరితో పాటు దిగిపోయాడు గబగబా. దిగిపోతే ఆ రైలు పెద్ద స్టేషను, జనమంతా విపరీతంగా రద్దీగా ఉంది. ఎవడి పని వాడిది, ఎవడి దారి వాడిది, ఎవడ గొడవ వాడిది. ఎవరిని పట్టించుకుంటారు? బాబు ఎక్కడి నుంచి వచ్చావు, ఏం తిన్నామని అడిగేవాడు ఎందుకుంటాడు? వీళ్ళ పల్లెటూరులోనే యాక్చువల్లీ ఉండాలి సహృద్భావం అందరి పట్ల, జనం పట్ల. అక్కడే వీడిని దురదృష్ట జాతకుడు అన్నారు, ఇంకోటి అన్నారు. వీడికి అసలు ఆదరణ లేకుండా పోయింది. అంటే సిటీలో ఎవడి పని ఎవడికి కావాలి? అలాగే వెళ్ళిపోయి అక్కడ మూల ఒక బెంచ్ ఉంటే ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాడు. అలా కూర్చుని అలా చూస్తున్నాడు వచ్చిపోయే రైలు, జనాలు. ఎవడి గొడవ వాడిది. నగర జీవితం ఎలా ఉంటుంది? ఎవడి పరుగులు వాళ్ళవి, ఎవరి ఉరుకులు ఎవరి బ్రతుకులు వారి. పక్కవాడి బతుకులు తొంగి చూడడం కాదు, పక్కవాడిని పలకరించే సమయం కూడా ఉండదు, ఆ మనసు ఉండదు. అలా కూర్చుంటే కాసేపటికి ఒక రైల్వే కూలీలు ఉంటారు కదా, ప్లాట్ఫామ్ మీద సామాన్లు మోస్తూ ఉంటారు. ఒక పెద్ద ఆయన అక్కడికి వచ్చాడు. ఈ కుర్రాడు అతని జీవితంలో ఇలాంటివన్నీ అలవాటే. ఎక్కడో పారిపోయి వచ్చాడు అనుకుని ఈ కుర్రాడు దగ్గరికి వచ్చి చూశాడు. మూల ముడుచు కూర్చున్నాడు. ఒక పక్క చలేస్తుంది, ఒక లోపల ఆకలి కరకరలాడుతుంది. వాడు చిన్న బాక్స్ లాంటి తెచ్చుకున్నాడు, చపాతీలు ఏవో తెచ్చుకున్నాడు ఇంట్లోంచి. ఆ కూలి అతను వచ్చి, బాబు ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, అలా ఈ మూల కూర్చున్నావు, ఎవరు లేరా నీకు ఏమిటని పాపం ప్రేమగా అడిగాడు. వాడు అవ్వడానికి పేదవాడు కావచ్చు, కూలి పనులు చేసే రైల్వే కూలీగా అందరి సామాన్లు మోసడు, కానీ పెద్ద మనసు ఉన్నవాడు అన్నమాట. ఉండేసరికి, బాబాయ్ నేను మా ఊరు ఇది, మా అమ్మ ఇలా చనిపోయింది, మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు, అందరూ అదృష్టం అదృష్టం అంటారు, ఆ అదృష్టం ఏంటో నా దగ్గర లేదట, అసలు అదృష్టం అంటే ఏంటి బాబాయ్ అన్నాడు. వీడు జాలేసింది. సరే చెప్తాను ముందు ఉండు అని చెప్పేసి వాడి దగ్గర ఉన్నటువంటి 2 రొట్టెలో ఆ పంచుకునే కను, పేదరికంలోంచి వస్తుంది పంచుకునే, పెద్ద డబ్బు సంపాదించగా ఆ పంచుకునే కూడా పోతుంటుంది అన్నమాట. అంటే కొంతమందికి ఉండొచ్చేమో కానీ సరే తిన్నాడు. కొంచెం ప్రాణం నిలబడేది కాదు, మంచినీళ్ళు తాగాడు. ఆ రైల్వే స్టేషన్లోనే అక్కడ పంపు కింద నీళ్ళు తాగి వచ్చి కూర్చోడు. బాబాయ్ ఇందాక అడిగాను కదా అదృష్టం అంటే ఏంటి, అది నేను ఎలా తెచ్చుకోవాలి, ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు అమ్మాయికత్వం చూసి నవ్వు వచ్చింది. బాబు నేను చెప్తాను వింటావా, అదృష్టం అనేది మనకు మనమే తెచ్చుకోవాలి. నువ్వెవరో దురదృష్ట జాతకం అన్నావు, ఒకటి అదే అయితే కనుక ఆ దాన్ని కూడా అదృష్టంగా నీకు నువ్వే మార్చుకోవాలి, నీ అదృష్టాన్ని నువ్వే నిర్మించుకోవాలి అని చెప్పాడు. నేను నిర్మించుకోవాలా, అయితే బాగుంది బాబాయ్, నాకు ఈ విషయం ఇప్పటిదాకా తెలియదు అంటే ఒక మాట చెప్పాడు. కష్టపడకుండా ఏది నీ దగ్గర రాదు, శ్రమ పడకుండా ఏది నీ దగ్గర రాదు. గుర్తుపెట్టు, కష్టపడమే అదృష్టం నిర్మించడానికి ముడిసరుకు ఏంటంటే కష్టపడమే. నువ్వు అదృష్టం కావాలనుకున్నావుగా, అదృష్టం కావాలంటే ఏం చేయాలి, నువ్వు కష్టపడాలి. ఈ కష్టపడితే నీ అదృష్టాన్ని నువ్వే నిర్మించుకో. నీ అదృష్టం ఎక్కడా ఉండదు, నీ చేతిలోనే ఉంటుంది, నువ్వు నిర్మించుకోవాలనే ఉంటుంది అని చెప్పి ఆ పసి హృదయంలో ఒక బీజాలు నాటట్టు నాడాడు ఆ బాబాయ్, ఆ కూలి పని చేసే బాబాయ్. నువ్వు చేయి అన్నాడు. అంటే నాకు ఎవరైనా సాయం చేస్తారు, నాకేమీ రాదు కదా అన్నాడు. అప్పుడు ఇంకో మంచి విషయం చెప్పాడు. అనుభవం నుంచి వచ్చే సత్యాలు, జీవిత సత్యాలు. అతను అక్కడ రైల్వే స్టేషన్లో వచ్చే ప్యాసింజర్స్ బ్యాగులు అలాగే సూట్ కేసులు మోసుకుంటూ ఉండి కూలి పని చేసుకుని ఉండొచ్చు, రైల్వే కూలీ కావచ్చు ఆ బాబాయ్. కానీ వాడు చెప్పాడు, ఒరే బాబు ఇక్కడ ఎవరికి సాయం చేయరు, ఇది నగరం, ఇవాళ రేపు పల్లెటూళ్ళే మారిపోయాయి, నీకు చూసావు కదా, నీకు సాయం చేయాలనే ఉద్దేశంతో నేను అందరూ దురదృష్టవంతుడు అని చెప్పి ముద్ర వేసి నీకు నువ్వే ఆ పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చేయడానికి చేసేలా చేశారు. కాబట్టి నువ్వేం చేయాలంటే నీకు నువ్వే తనకు తానే సాయం చేసుకోవాలి, అంటే నీకు నువ్వే సాయం చేసుకోవాలి. ఒక మాట చిన్నప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేది, తనకు తానే సాయం చేసుకున్న వాడికి భగవంతుడు తప్పకుండా సాయం చేస్తాడు. ఇది చెప్పేది, ఇదొక జీవిత సత్యం. అందుకే నీకు నువ్వే అదృష్టాన్ని నిర్మించుకోవాలి, నీకు నువ్వే సాయం చేసుకోవాలి. నీకు కలిగితే నీకు మనసు ఉంది కాబట్టి నువ్వు 10 మందికి నువ్వు అప్పుడు సాయం చేయకపోతే నువ్వు మటుకు ఎక్కడా సాయం అనేది ఆశించకు అని చెప్పేసి కొన్ని జీవిత సత్యాలు ఇలా చెప్పేశాడు. కష్టమే, షార్ట్ కట్స్ ఏవి లేవు, కష్టపడు అని చెప్పాడు. బాబా ఇంతకీ నేను ఏం చేయాలి చెప్పు, నాకు ఏ పని రాదు, మా పల్లెటూరులో ఇప్పుడు గడ్డి కోసాను ఇంకోటి చేశానంటే ఇక్కడ ఉపయోగం లేకంటే కూలి పని చేయను. అలాగే నేను చెప్పే సత్యం అదే, నేను చెప్పేది అదే. ఇంత రైల్వే ప్లాట్ఫామే మనకు ఆధారం, ఇక్కడ కూలి పని చేయి. నేను ఎవరైనా అడిగితే నేను చెప్తాను మా పిల్లాడు అని చెప్తాను, ఎవరైనా అడ్డుకోరు. నువ్వు చేయి, వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, నీకు నేను వెనకాల నేను ఉన్నాను, ఆ మాట సాయం నేను చేయగలుగుతాను
ఎవరు చిన్న చితక నువ్వు ఏం మోయగలితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మోస్తూ నీ జీవితం సాగు చేసుకో, ఏర్పరచుకో. నీకు ఒక ధైర్యం, నీ ధైర్యాన్ని ఎప్పుడు నీ వెనక ఎవడొచ్చి తోడు వచ్చినా రాకపోయినా ధైర్యాన్ని వదిలిపెట్టకు. నువ్వు నిస్సహాయుడుగా ఎప్పటికీ మారకు. నీకు భగవంతుడు సాయం చేస్తాడు, వెనకాల భగవంతుడు ఉన్నాడు అనుకో అని చెప్పేసి ఇక్కడ కూలి పని చేసుకో. అదిగో అక్కడ ఉంది కదా, అక్కడ పడుకో. ఎవడు నేను లేపరు. ఈ ప్లాట్ఫామ్ మీద చిన్న గూడులా ఉంది, అందులో పడుకో. నేను చెప్తాను ఎవరైనా నీకైనా వస్తే. నాలాంటి వాళ్ళందరూ కూడా అదే ఆశ్రయం ఇచ్చింది. కొన్నాళ్ళకు నువ్వే ఏం చేయాలో నీకు రోజు రోజుకి కాలం పాఠం నేర్పుతుంది. ఈ రైల్వే ప్లాట్ఫామ్స్, ఈ రైల్వే స్టేషన్ నీకు ఎన్నో నేర్పుతుంది, ఎంతో అనుభవాన్నిస్తుంది. ముందు బతకాలి. నువ్వు బతకాలంటే నీకు నువ్వే సాయపడాలి, నీకు నువ్వే కష్టం చేయాలి. కష్టం ఒకటే ఆయుధం. ఇంకేంటి జీవితంలో విజయం సాధించాలంటే, నువ్వు ఇందాక అడిగావు కదా, అదృష్టాన్ని నిర్మించుకోవాలంటే కష్టం ఒకటే ఆయుధం. శ్రమపడు, ఎంతైనా కష్టపడు. నీ వయసుతో సంబంధం లేదు, కష్టపడు, ఈ క్షణం నుంచి కష్టపడు అని చెప్పేసరికి బాబాయ్ దేవుళ్ళ కనబడ్డాడు. కూలి పని చేసుకోమన్నాడు. సరే వెళ్ళు, ఎవరినైనా అడుగు, అందరి దగ్గరికి నోరు తెచ్చు, నాకు పని ఇవ్వండి, మీ సామాను మోస్తానని చెప్పు, వాళ్ళు ఇచ్చి 5వ 10వ తీసుకో అని చెప్పాడు. ఇంకా ఆ క్షణం మొదలెట్టాడు. దృఢంగా నిశ్చయించుకున్నాడు, నేనేం లేదు. ఎవరు ఆ చందు బాబాయ్, చాలా నువ్వు నాకు దేవుడు. నేను కాదురా దేవుడు. సమయం వచ్చినప్పుడు తనకు తానే సాయం చేసుకోవాలి. అటువంటిప్పుడు భగవంతుడు వచ్చి అటువంటి వాళ్ళకి భగవంతుడే సాయం చేస్తాడు. ఆ భగవంతుడు చేస్తున్నాడు, నేనేం సాయం చేయట్లేదు. గుర్తుపెట్టుకో, వెళ్ళు. నీకు ఎవరైనా ఏదైనా అంటే నేనున్నాను, ఇక్కడ ఒక బాబాయ్ ఉన్నాడు. ఇది ప్రస్తుతం నీకు భగవంతుడు ఇచ్చిన సాయం నేను చెప్పానంటే వెంటనే మొదలెట్టాడు. ఆ చపాతీ పెట్టాడు కదా, ఒక రోటీ, దాంతో కొంచెం కడుపుంది కదా, ఆ రైలు వస్తుంటే దాని వెనక పరిగెట్టుకుంటూ వెళ్ళి సామాన్లతో దిగి మోసుకోలేను, ఎంతో కొంత ఇవ్వండి, నాకు మీకు మోసి పెడతాను, బయట దాకా తీసుకెళ్తానంటే ఆ పిల్లాడిని చూసి జాలిపడి, ఒరే జాగ్రత్త, ఇదిగో రూపాయి ఇస్తాను అని చెప్పేసి ఆ మోసుకులేనంత ఏం డబ్బులు ఏమి డిమాండ్ ఏమి ఉండదు. నెత్తిమీద పెట్టుకోవడం, భుజాలకి వేసుకోవడం, బ్యాగులు టక్కడక్క నడవడం, కొంచెం కష్టమైన నడిచి అక్కడ ఇవ్వడం. వాళ్ళు ఇదిగో జాగ్రత్త, ఈ రూపాయి ఉంచుకో, ఇదిగో అని చెప్పడం. కొంతమంది వాళ్ళ దగ్గర అట్టుపళ్ళు అంటూ ఉంటే 2 ఇచ్చి తినరా అంటాం. అలా కొంచెం అలాగా ఒక 4 రూపాయలు వెనకేసుకునే పరిస్థితికి వచ్చింది వాడికి. ప్రతిరోజు పూర్తిగా అద్భుతంగా జీవితం మారిపోయింది అని అనడానికి లేదు, కానీ ఒక బతుకు తెరువు మాత్రం ఏర్పడింది. దానివల్ల 2 పూట్ల 2 రొట్లు తింటున్నాడు. అక్కడ చెప్పాడు కదా బాబాయ్, ఓ మూల ఎక్కడో చిన్న గొడవంలాగా ఉంటే అక్కడ పడుకుంటున్నాడు. అలా గడుస్తోంది. వాడు 2 జతల బట్టలు తెచ్చుకున్నాడు. అక్కడే రైల్వే స్టేషన్లోనే ఉండే ఆ బాత్రూంలో స్నానం చేస్తున్నాడు. పొద్దున్నే తలదూకుంటున్నాడు. అందరికీ మరి బాగా కనపడాలి కదా, ఏమంటే మీకు సామాన్ పోయినా నేను వచ్చేపోయే రైలు, ప్రతి రైలు వెనకాల పరిగెడుతున్నాడు. దయగల అక్కర్లేదంటారు కొంతమంది. ఆ కూలీలు ఉన్న పెద్ద కూలీలు ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు. ఈ బచ్చాగడు కదా, వీటి చేత ఏం పని చేయించుకుంటాం, లేనిపోని కూడా అని చెప్పి కొంతమంది వీడికి పని కూడా ఇవ్వట్లేదు. ఆ పసితనం కూలి పని చేయడానికి కూడా అడ్డం వస్తుందని చెప్పుకోవచ్చు అన్నమాట. అలా నడుస్తోంది. అలా నడుస్తున్న టైంలో అదృష్టం అంటే ఇందాక వాడు అనుకున్నాడు కదా, ఎలా వస్తుంది అనేది వాడికి అది రుచి చూపించినట్టు అయిందనమాట. అదేంటంటే ఒకరోజు ఒక రైల్లోంచి, సిటీ రైల్లోంచి ఒక పెద్ద ధనవంతుడు, ఒక పెద్ద వ్యాపారి, చూడడానికి చాలా దర్పంగా ఉన్నాడు. మెడలో బంగారు చైన్లు, చేతికి కడియాలు, బంగారు కడియాలు, ఒక తెల్లని కుర్తా పైజామా అది వేసుకున్నాడు. చూసిన వెంటనే ధనికుడు అన్నట్టుగా ఉంది. ఆయన చిన్న సూట్ కేసు ఇచ్చుకుని దిగుతుని వెళ్ళి సార్ అన్నాడు. ఏం బాబు అన్నాడు. అంటే వీడు చూస్తే గట్టిగా వయసు లేదు కదా, 13-14 ఏళ్ళు లేవు అనేసరికి ఏం బాబు అని అడిగేసరికి, ఒక పని చేస్తావా, అసలు నువ్వు ఎవరు ఏంటి, నా బ్యాగ్ మోస్తానంటున్నావు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అడిగాడు. సార్ మా పలానా ఊరని వాడి అదంతా చెప్పేసుకున్నాడు. నాకు నానేవాళ్ళు లేరు, నేను ఒక అనాథను, మా ఊర్లో నన్ను అందరూ ఇలా అన్నారు, అందుకే ఒక బాబాయ్ నాకు నీ అదృష్టాన్ని నువ్వే రాసుకోవాలరా, నువ్వే నిర్మించుకోవాలి, నువ్వే మార్చుకోవాలని చెప్పాడు. అప్పటి నుంచి నాకు ధైర్యం వచ్చింది సార్. అలాగే నా కష్టంతోనే నేను జీవితంలో పైకి ఎదగాలనుకుంటున్నాను. నా కష్టం తప్పితే నేను ఇంకేమీ చేయదలుచుకోలేదు. నా మనస్తత్వం ఆ రకంగా నేను ఏర్పరచుకున్నాను అన్నట్టుగా మాట్లాడాడు. ఆయన మాటలు ఇంతకీ ఆ వ్యాపారి ఎవరంటే ఆ మొత్తం నగరంలో ఒక ఫేమస్ బట్టల వ్యాపారి అన్నమాట. అంటే హోల్సేల్ బట్టలు, పెద్ద గుడాలు ఉన్నాయి. అలాగే అన్ని షాపులకి, బట్టల షాపులకి బట్టలవి ప్యాక్ చేస్తాడు. హోల్సేల్ డీలర్, డిస్ట్రిబ్యూటర్ అతని పేరు రతన్లాల్ సేట్ అంటారు. చూశాడు, ఏదైనా అదృష్టం కొద్ది కనబడ. ఆ మాటలు వీడు చెప్పే కాన్ఫిడెన్స్, నా అదృష్టాన్ని నేనే నిర్మించుకుంటాను, తనకు తానే సాయపడే వాళ్ళకి భగవంతుడు సాయం చేస్తాడు కదా సార్. అమాయకత్వం తప్పు. ఆ బాబాయ్ ఏం చెప్పాడో అవే చెప్తాడు. కష్టపడమే అదృష్టం నిర్మించుకోవడానికి ఆయుధం అన్నాడు. విజయం సాధించాలంటే కష్టపడాలి. మా బాబాయ్ చెప్పాడండి, నాకు అది ఇప్పుడే తెలిసింది. అందుకోసం అడిగి వెళ్తున్నసరికి, అరే నీ పేరేంటి? చందు, నీ మాటలు నన్ను ముచ్చట గొలుపుతున్నాయి, నీ నిజాయితీ ఉంది, నీ మాటలు అమాయకత్వం ఉంది
బాగుంది, సంతోషం. అండ్ నీ కష్టపడి బతకాలి అనే నీ మనస్తత్వం ఒకటి నాకు బాగా నచ్చింది. నీ వయసులో ఏ దొంగతనాలు చేయొచ్చు వాడు మనసులో అనుకున్నాడు రతన్లాల్. ఇక్కడ అక్కడే పరుసులు కొట్టేయచ్చు చెప్పాలంటే, ఆ రైల్లో వచ్చి దిగిపోయి పాసెంజర్స్. అలా కాకుండా కష్టపడతానని చెప్పాడు కదా, సరే నీకు నేను ఒక పని చెప్తాను చేస్తావా అన్నాడు. ఆశ్చర్యంగా ఆనందంగా చూసాడు. చేస్తాను, తప్పకుండా చేస్తానండి, ఇప్పుడు కన్నా బాగుంటుంది, నీకు ఒక జీతం ఇస్తాను. నేను ఒక పెద్ద బట్టల వ్యాపారం, నాకు పెద్ద పెద్ద గొడవలు ఉన్నాయి, ఆ గొడవల్లో నువ్వు చూసుకోవాలి, నీకు జీతం ఇస్తా, నువ్వు ఉండడానికి ఇల్లు ఇస్తా, నువ్వు తినడానికి తిండి పెడతా, నీకు చేస్తాను అంటే చాలా సంతోషం అండి, మీరు నాకు దేవుడు అండి అన్నాడు. లేదు నువ్వు ఇందాక చెప్పాక నీకు నువ్వు సాయపడితే, తనకు తాను సాయపడితే భగవంతుడు కూడా సాయం చేస్తాడు కదా, ఆ భగవంతుడే నన్ను నీ దగ్గర పంపించాడు నీకు సాయం చేయడానికి అనుకో, ఆ భగవంతుడే నీకు సాయం చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు అనుకుందాం, నాకు అవకాశం ఇది నీకు కాదు అంటే చాలా సంతోషం అని కాళ్ళ మీద పడ్డాడు. వద్దొద్దు, నీ కాళ్ళ మీద నువ్వు పడు, నీకు నువ్వు సాయం చేసుకో, నేను చేసేది ఏమీ లేదు, పద అన్నాడు. ఇంకెవరు చెప్పాలి, ఇక్కడ కూడా బాబాయ్ చూసాడు, ఏం కనపడలే. సరే ఆ ఊరిలో ఒక ఆసరా దొరికింది, చాలా ఆనందం వేసింది ఆ రోజు. ఇంక ఇక్కడ మీరు పనిస్తారు, మీరు ఒక చోట ఒక స్థిరమైన పని దొరికింది, స్థిరమైన జీతం, స్థిరమైన డబ్బు, స్థిరంగా ఉండడానికి ఇల్లు, అదే ఉండడానికి ఒక నివాసం, చాలా బాగుంది, ఒక బలం వచ్చింది. అక్కడికి వచ్చేసరికి నాకు ఎవరు లేరు, నేను అనాథని అంటే అక్కడ ఆ బాబాయ్ చెప్పాడు, అనాథలు ఎవరు కాదురా, మనుషుల మధ్య బతికే మనం అనాథలు ఎలా అవుతాం, నేను నీకు లేనా ఇప్పుడు బాబాయ్ని పిలిచావు అంటే బాబాయ్ ఉంటే అనాథ అవుతావా కాదన్నాడు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఒక పెద్ద ఆయన ఆసరాగా, ఒక పెద్ద మనిషి, ఒక దిక్కుగా దొరికాడు. సరే నేను అనాథరం కాదు, నా అదృష్టం ఇంకో అవకాశం దొరికింది కదా, అదృష్టంలో ఇంకో మెట్టు ఎక్కుతాను, నా అదృష్టాన్ని నేనే నిర్మించుకుంటా, ఈ దురదృష్టాన్ని నుంచి అదృష్టం వైపు నా ప్రయాణం, పరాజయం నుంచి విజయం, కూడా దురదృష్టం అని అన్నారు ఊళ్ళో అందరూ, అక్కడి నుంచి నా ప్రయాణం విజయం వైపు అనే మనసులో ఒక స్థిర లక్ష్యం ఆడికి వెళ్ళాడు. చాలా నమ్మకంగా ఆయన ఇటువంటి వాళ్ళు, ఇలా కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు, తనకు తానుగా ఎదగాలనుకున్నారు. ఈయన జీవితంలో ఎన్నో చూసాడు, ఇంకో 50 ఏళ్ళు ఉంటాయి ఈజీగా ఈ వ్యాపారికి రతన్లాల్కి. ఇలా కాదు, ఇతను ఎప్పుడు దొంగతనం చేయడు, అతనికి ఏం అక్కర్లే, మామూలుగా అతను అనుభవం చెప్పింది కుర్రాడు బాగా పైకి వస్తాడని చెప్పేసి వెంటనే గుడంలో పెట్టాడు. అక్కడ ఎవరో గుమాస్తాలు ఉంటే ఇతను చూసుకుంటాడు కొన్ని పనులు, ప్యాకింగ్ సెక్షను, అలాగే మిగిలినవి దేనికి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ షాపులకు వెళ్తున్నాయి, ఎక్కడ లోడింగ్ చేయించాలి, లారీల్లో బట్టలు ఎక్కడ చేయించాలి, అవన్నీ ఈ అబ్బాయి చూసుకుంటాడంటే ఇది గట్టిగా 15 ఏళ్ళు లేవు కదండి అన్నారు. మీకు ఎందుకురా 15 ఏళ్ళపైన, అతనికి ఒక జీవితం ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, అతను సాధించగలడు, ఇక్కడ నేను పెడుతున్నాను, నాకు నచ్చాడు అన్నారు. మిగిలిన వాళ్ళు ఏముంది, యజమాని చెప్తే ఏమంటారు, సరే అన్నారు. వాడు అక్కడి నుంచి ప్రతిరోజు రాత్రంక లేదు పగలంక లేదు ఆ గొడవల్లోనే కూర్చొని ప్రతి పని ఎలా ప్యాక్ చేయాలి, బట్టలు వచ్చినవి ఎలా దించుకోవాలి, వాడికి ఎలా రేట్లు వేయించాలి, ఎలా చెయ్యాలి, ఎలా వెయ్యాలి, అలా ప్రతిదీ ఎక్కడి నుంచి ఏ షాప్కి ఎన్ని వెయ్యాలి, అక్కడి నుంచి ఇలా ఆర్డర్ వస్తే ఎలా పంపించాలి, ఇలాంటివన్నీ కూడా అదే పనిగా, ఎందుకంటే మనసు స్థిరపడింది, తనకు ఒక నమ్మకం కలిగింది, అదృష్టాన్ని నిర్మించుకోవాలి, ఎలాగైనా సరే అదృష్టాన్ని నిర్మించుకోవాలి అనే ఉద్దేశంతో అహర్నిశలు అంటే రాత్రి పౌల్లో కూడా ఇక ఏమీ లేదు, వేరే ధ్యాస లేదు, నిజాయితీగా అక్కడే ఆ యజమాని రతన్లాల్ వచ్చి, ఎరా అబ్బాయి ఏంట్రా ఎక్కడైనా వెళ్ళపోయావా, ఇవాళ కూడా ఆదివారం కదా సెలవు రోజు కంటే, లేదండి నాకు పని ఉన్నప్పుడు ఇంకా ఆదివారం ఎందుకు, ఇక్కడ నాకు ఇంకా పని లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది అని చెప్పాడు. అలాగా కొన్నాళ్ళు గడిచింది, ఆయనకి వ్యాపారం 10 ఏళ్ళు గడిచింది, ఒక దశాబ్దం కాలం సేపు గడుస్తుంది. వీడికి ఒక 25 ఏళ్ళు వచ్చాయి, ఆయనకు 60 ఏళ్ళు వచ్చాయి. ఒకరోజు పిలిచాడు, చందు ఏంట్రా అని. ఎక్కడ వాడి కసిలో కానీ వాడి ఇందులో కానీ లేదు, ఎందుకంటే వాడు అదృష్టాన్ని నిర్మించుకుంటాడు, ఆ స్థితిలో ఉన్నాడు, అదృష్టాన్ని నిర్మించుకుంటున్నాడు. ఆ రోజు వచ్చి, ఒరే నీకు అదృష్టం నీ తలుపు తట్టిందిరా అన్నాడు ఆయన. అవునండి, ఏంటండి నువ్వు నిర్మించుకున్నాక, అవునండి నేను నిర్మించుకునే పనిలో ఉన్నాను, మీరే ఇచ్చారు ఆ శక్తి నాకు, నేనేవలే, నువ్వే నీ అదృష్టాన్ని నువ్వు మార్చుకుంటున్నావు, నీ అదృష్టాన్ని నువ్వే రాసుకుంటున్నావు, నీ అదృష్టాన్ని నువ్వే నిర్మించుకుంటావు, నువ్వు అడిగావు కదా నీ దురదృష్టం నుంచి అదృష్టంగా నువ్వే భగవంతుడు ఇచ్చాడు నీకు, తనకు సాయపడే వాళ్ళకి భగవంతుడు సాయపడతాడు, నాకు ఆ రోజు చెప్పు నాకు, అదే నీ మాటలు నాకు ఇంకా అప్పుడు ఆ 10 ఏళ్ళ క్రితం గుర్తున్న రైల్వే స్టేషన్లో. సరే చెప్పండి సార్ ఏంటి ఇంకా పని ఏంటన్నా, లేదు ఇంకా నా దగ్గర ఈ పని చేయడం కాదు, నీ అదృష్టం నీ తలుపు తట్టింది, నువ్వు నిర్మించుకున్నావు, ఇవాళ నుంచి నువ్వు సొంతంగా ఒక షాప్ పెట్టాలి, నీకు సాయం నేను చేస్తా, మొత్తం మెటీరియల్ నేను ఇస్తా, నీకేం కావాలో సపోర్ట్ నేను ఇస్తా, నువ్వు వెళ్ళు, నువ్వు చేయి, నీకేం లేదు, నువ్వు మొత్తం ఇంతటి వ్యాపారాన్ని నిర్వహించవు, కానీ అది నీదని కాదు, ఇప్పుడు నీదంటూ ఒక వ్యాపారం కావాలి, అదంతా నా దాంట్లో నువ్వు పనిచేసినట్టు, నీకు ఏదైనా నేను ఇస్తా,
ఒక షాప్ తెరు, డబ్బు కావాలి డబ్బు, నువ్వైనా నీ డబ్బే ఇక్కడ నా దగ్గరే ఉంది బోర్డు అంతా, నువ్వు కష్టపడిందే నా దగ్గర దాచుకున్నావు, ఇదంతా ఉంది, ఇదంతా పెట్టుబడి, నీ నిజాయితీ, నీ శ్రమ, నీ కష్టం ఎక్కడికి పోవాలి, నా దగ్గరే ఉంది, ఇది ఎంత డబ్బు ఉంది, నీకు మెటీరియల్ ఎంత కావాలో అంత ఇస్తాను, నీ మీద నమ్మకం ఉంది, నా దాంట్లో నీకు భాగస్వామ్యం వచ్చు, కానీ ఇవ్వను. నీలాంటి వాళ్ళు ఎదగాలి, సొంతంగా ఎదగాలి, 10 మందికి పని ఇవ్వాలి. కష్టం విలువ నీకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు, అదృష్టం యొక్క రుచి నీకు తెలిసినట్టుగా ఇంకెవ్వరికి తెలియదు. కాబట్టి నువ్వు మొదలెట్టమంటే, సార్ మీరు ఎలా చెప్తే అలాగా చెప్తాగా, అదృష్టం ఈ క్షణం నుంచి నీ తలుపు తట్టింది, వెళ్ళు అని చెప్పాడు. వెంటనే ఇంకేం భయం లేదు, ఏముంది వెనకాల ఎవరున్నారు, ఒక ధైర్యం తప్పితే అతను తోడుగా ఇప్పటిదాకా ఎవరు రాలేదుగా, ఆ ధైర్యం ఉంది. సరే పెట్టాడు, అన్నీ చూశాడు, అందులో మర్మాలు సూక్ష్మాలు అన్నీ తెలుసుకున్నాడు, వ్యాపార రహస్యాలు మెళుకువలు తెలుసుకున్నాడు. వెంటనే ఆయన ఇచ్చారు, రతనలాల్ గారు ఇచ్చిన దాంతో, మీరేనండి నాకని, నన్ను దేవుడు నీ దగ్గర పంపించాడు అంతే, నేను కాదు నీకు దేవుడిని, నువ్వు నమ్మిందే నీకు దేవుడు, నువ్వు నమ్మిన నీ కష్టమే నీకు దేవుడు, నువ్వు పడుతున్న శ్రమ, నీకున్నటువంటి క్వాలిటీస్, నీకున్నటువంటి నిజాయితీ, ఇవే నీకు దేవుడు అని చెప్పాడు. చాలా సంతోషం అని చెప్పేసి అప్పుడు ఒక బట్టల దుకాణం ఈయన చేతులతో ప్రారంభించాడు, ఓపెన్ చేశాడు. అక్కడి నుంచి చందు ఈ బట్టల దుకాణాన్ని పెట్టాడు. అక్కడి నుంచి రహస్యాలు జరిగాయి. అక్కడి నుంచి అది కూడా నెమ్మదిగా అది ఎదగసాగింది. ఈయన సపోర్ట్ కూడా రత్నలాల్ ఇస్తున్నాడు. విజయవంతమైన వ్యాపారిగా 1 సంవత్సరం తిరిగేసరికి అతను మొత్తం నగరంలో గొప్ప వ్యాపారుల్లో ఒకటిగా ఎదగలేదు, కానీ ఒక విజయవంతమైన వ్యాపారిగా, ఒక విజయవంతమైన యువకుడుగా, విజయం సాధించిన యువకుడుగా మటుకు ఒక పేరు సంపాదించాడు. తర్వాత కష్టంలో చిన్నప్పుడు ఇలాగా ఈ బాధపడుతున్నాడు, ఒక అదృష్టవంతుడైన యువకుడిగా ఎదిగాడు. అతను ఏదైతే అనుకున్నాడో అందరూ చూసి ఎంత అదృష్టం అండి, రతనలాల్ గారి చేత ఇక్కడ మాటలు మారే ఈ నగరంలో చూసాడు. ఆ ఓపెనింగ్ వచ్చిన రోజే ఆయన చెప్పినట్టుగా అదృష్టం తలుపు తట్టిందో, వీడు అదృష్టాన్ని నిర్మించుకున్నాడో, కానీ ఎంత అదృష్టవంతుడండి. రతనలాల్ గారి పెంపుడు కొడుకులో పెరిగాడు, రతనలాల్ గారు పెట్టించారు వ్యాపారం, రతనలాల్ చేతుల మీదుగా ఎదిగాడు కుర్రాడు, ఆయన దగ్గర నేర్చుకున్నాడు. ఆయన ఎంత మహానుభావుడు, మీ పిల్లాడు ఎంత అదృష్టవంతుడు. ఆయన సొంత పిల్లలకు కూడా అంత దృష్టి పెట్టి ఉంటారు, వాళ్ళకు కూడా అంత మెలకువలు రాకపోవచ్చు. ఈ కుర్రాడు చందు ఎంత ఆయన మనసు చూరకున్నాడు, ఎంత అదృష్టవంతుడు, ఎంత అదృష్టవంతుడు, ఎంత అదృష్టవంతుడు. ఈ మాటలు ఇవన్నీ వినేసరికి పులకించిపోయాడు చందు. నిజం, ఎంత సక్సెస్ అయ్యాడండి. ఈరోజు పెట్టాడు 1 ఇయర్లో, ఆ 1 ఇయర్ అక్కడ వార్షికోత్సవం వస్తే అదే ఎంత ఎదిగిపోయాడండి. ఈ రోజుల్లో ఇక్కడ మొత్తం ఊరు వాడంతా కూడా ఇక్కడే వీడి దగ్గరికి వచ్చి బట్టలు కొనుక్కుంటున్నారు. ఎంత అదృష్టవంతుడు ఉన్నారు, ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారు. ఆ మాట కోసం వాడు అంత కష్టపడ్డాడు. అదృష్టం అంటే ఏంటి వాడికి అర్థమైంది. అలాగే అంతదాకా తనకు తాను సాయం చేసుకోవడం అనేది తెలియదు వాడికి. తన ఎదుగుదల తానే ఒక ఉపకరణం అవుతాడు, తానే ఆయుధం అవుతాడు అని తను చేసి యుద్ధంలో తానే విజేత అవుతాడు, తనతో తాను యుద్ధం చేస్తున్నాడు, తనకు తానే విజేత అవుతున్న విషయం నాకేం తెలియదు. ఇదంతా జరిగిందనమాట. అంటే అలాగా చందు తర్వాత తను కూడా జీవితంలో అదృష్టం నిర్మించుకోవాలి అనే తపనతో వచ్చిన వాడికి ఒక ఆలంబన అవ్వాలనుకున్నాడు. ఎవరు వచ్చినా కూడా తనలాగా వాళ్ళలో తనను చూసుకుని మీకు ఏం సాయం చేయగలనా అనేది ఆ స్థితికి వచ్చాడు. తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళాడు. అక్కడ చూసేసరికి కారులో దిగాడు. దిగితే అందరికీ అమ్మాయి ఎంత అదృష్టవంతుడురా, చూడండి మాట ఎలా మారిపోతే, నేను చందుని పలానా రంగమ్మ గారి అబ్బాయిని నేను, అదంటే ఈ స్థాయికి వచ్చాడా, కారులో దిగాడు, మొత్తం తెల్ల బట్టలు, తెల్లటి కుర్తి. అందాక చెప్పానే మొట్టమొదటి రైల్వే స్టేషన్లో వ్యాపారి దిగినప్పుడు ఎలా అయితే గెటప్పుడు ఇప్పుడు ఎవరు, నువ్వు ఎంత అదృష్టవంతుడురా, ఏమీ లేనివాడివి, ఒక మామూలుగా తల్లి తండ్రి కూడా ఒక అనాథలాగా వెళ్ళి ఈ రోజున అందరికీ నాథుడిలాగా ఇంతమందికి పని ఇచ్చావా, ఏం చేస్తున్నావు, నాది బట్టల వ్యాపారం, మీకేం చేయాలని చెప్పి ఈ ఊరికి నేనేం చేయాలి, మా పూరి కూడా చూసుకుందామని వచ్చాను, గుడి చూసి ఇక్కడ నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, మా అమ్మ నాన్నకి గుర్తుగా నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటానని చెప్తే ఎంత అదృష్టవంతుడు. మీ ఊరికి కూడా ఏం చేయాలి, లైబ్రరీ కట్టాలి, స్కూల్ కట్టించాలి, ఈ ఊరికి ఏం చేయాలి నేను, ఆ మాటలు పెద్దలతో గ్రామ సర్పంచులతో మాట్లాడతాను, ఏం చేయాలని నన్ను అడగండి అంటే అందరి నోట్లతో అప్పటిదాకా దురదృష్ట జాతకుడు, ఎంత అదృష్ట జాతకుడు కాకపోతే 0 నుంచి ఈరోజు 0 నుంచి హీరో అయిపోయాడు. ఏమీ లేని నిరుపేద, కానీ కూడా లేని నిరుపేద నుంచి ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు. ఎంత అదృష్టవంతుడు. ఈ మాటలు వాళ్ళందరి చేత అదృష్టవంతుడు అనిపించుకోవడం వీటి జీవితంగా ఓకే, అదృష్టాన్ని నిర్మించుకున్నాను, అదృష్టం నా చేతిలో నేను తెచ్చుకున్నాను. కాబట్టి మనకి దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే అదృష్టం మన చేతుల్లోనే ఉంటుంది. కేవలం కష్టపడాలనే ఒక గట్టి నిర్ణయం తీసుకుని ఎక్కడ విరామం విసుగు లేకుండా నిరంతరం కష్టపడుతుంటే, శ్రమ పడుతుంటే అవే అదృష్టాన్ని మనకి తెచ్చి పెడతాయి, అవే మనకి విజయాన్ని చేకూర్చి పెడతాయి. మనం ఏమనుకుంటే మన లక్ష్యంకి ఆ లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేసేవి అవే నిజాయితీ ఒకటి. దానితో నిజాయితీ ఒకటి కంపల్సరీ ఎవడొస్తాడు జీవితంలో. మన జీవితంలో ఎన్ని కష్టాలు పడుతున్నా మనకి భగవంతుడు ఎవడో ఒకడు పంపుతాడు. తనకు తాను సాయం చేసుకునేవాడు, ఎదురువాడి సాయం కోరుకోకుండా తనకు తాను అంటే
సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్. అలా తనకు తన సాయం చేసుకునేవాడికి భగవంతుడు ఎప్పుడు అండగా ఉంటాడు. ఆయన ఖచ్చితంగా సాయం చేస్తాడు. అతను మరి భగవంతుడి రూపంలో కనబడదు, ఎవడో ఒక మనిషి రూపంలో వచ్చి అతడే దేవుడిగా సాయం చేసి వెళ్తాడు. దాంతో మన అదృష్టం తలుపులు తెరుచుకుంటే అలా మన అదృష్టాన్ని అదృష్టం అంటూ ఏదో వచ్చి అలా మీద పడిపోతుంది, అకారణంగా ఏదీ జరగదు. దిర్ ఇస్ నో షార్ట్ కట్స్. ఉన్నాయనుకోవడం అమాయకత్వం. అదృష్టం తలుపు తట్టింది, అవన్నీ ఉత్తుత్తి మాటలు. కష్టపడేవాడికి అదృష్టం ఆటోమేటిక్గా మాట వింటుంది. తన అదృష్టాన్ని మనమే రాసుకోవాలి, ఇది మర్చిపోకండి. ఏమి షార్ట్ కట్ మెథడ్స్ ఉండవు, సక్సెస్గా ఉండదు, అదృష్టానికే ఉండదు. అదృష్టం షార్ట్ కట్ అనే అపోహలో ఉంటాం మనం. మన జీవితంలో ఎదురుగా అదృష్టం షార్ట్ కట్ కాదు. నిజంగా ఈరోజు ఎదిగిన వాడు కూడా వాడు కష్టపడిన వాడే. అలా కష్టపడడంతోనే వాడు అదృష్టం వాడికి చేరుకుంది తప్పితే అదృష్టం అంటే ప్రత్యేకించి ఏది ఉండదు. అది కొంతమందికి సొత్తు కాదు. దురదృష్టం అనే మాటే లేదు, బెస్ట్ ఆ పదం వాడకాలి. దురదృష్టం అకారణం చేత ఏదో తల్లిలో తండ్రి చనిపోతేనో ఇంకోటి ఏదో జరుగుతేనో చిన్న ఏదైతే వాడు అంత మాత్రం దురదృష్టవంతుడు అయిపోడు. ఒక సంఘటన ఫలితంగానో ఒక పరిస్థితుల ఫలితంగానో ఎవరిని కూడా దురదృష్టవంతుడు అని ముద్ర వేయాల్సిన అవసరం లేదు. దురదృష్టం అనేది లేదు. కష్టపడేవాడికి ఎప్పుడు అదృష్టం అండగా ఉంటుంది, ధైర్యం అండగా ఉంటుంది, దేవుడు అండగా ఉంటుంది. విన్నారు కదా, మళ్ళీ ఇటువంటి స్ఫూర్తిదాయకమైన కథని మళ్ళీ చెప్తాను మీకు మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో. అప్పటి వరకు అంశకథలు కంపల్సరీగా వినండి, చివరిదాకా వినండి. ఫస్ట్ 4 నిమిషాలు ఇంతేననుకోకండి, ఇందులో ఎంతో ఉంటుంది. అలాగే మీరు విని ఊరుకోకుండా నా అప్పీల్ ప్రతిసారి 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. డెఫినెట్గా మీ సమయం వృధా ఏం కాదు. మీలో మీ జీవితానికి సరిపడా ఇన్స్పిరేషన్ ఇవ్వగల కథలు కూడా ఇందులో ఉంటాయి. ఏదో ఒక్క చోట 10 పుల్లలు అగ్గిలి పుల్ల వేస్తే ఎరగపోవచ్చు, 11వ పుల్ల మీలో ఫైర్. అలాగే 10 కథలు మీకు అవ్వకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. మీరు పట్టించు 11వ కథ ఎక్కడో మిమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి ఉంది. బహుశా మీరు సాయపడాలనుకోండి, దానికి నేను కూడా ఒక మీకు ఆలంబనగా ఉంటాను. నన్ను దేవుడు అందుకే పంపించాడేమో. ప్లీజ్ అర్థం చేసుకోండి నా భావాన్ని. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. మీకు కథ గురించి మీకు ఏదైనా కామెంట్ చేయాలని కూడా కామెంట్ చేయండి. మీ పరమహంస.